అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ. పెళ్ళయ్యి సరిగ్గా నెల తిరగకుండానే భర్త వీరమరణం పొందాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. అత్తమామలు, తల్లిదండ్రులు మరో పెళ్లి చేసుకోమని బ్రతిమాలారు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. కానీ అనుకోని పరిస్థితి వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరి తర్వాత ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంది? రచయిత అస్మయన్ గారు. ఇక స్టోరీలోకి వెళితే, ఆ రోజు శారదమ్మ చాలా సంతోషంగా ఉంది. తన కూతురి జీవితంలో మళ్ళీ కొత్త వెలుగు రాబోతుందని. రాఘవరావు గారు కూడా ఆనందంగా ఉన్నారు. తన బిడ్డ ఒక గొప్ప ఇంటి కోడలు అవుతుందని, ఈసారి తన జీవితం బాగుంటుందని మనసులో అనుకుంటూ ఆ దేవుడిని ప్రార్థించుకుంటున్నారు. ఆ రోజు సంధ్యకి రంజిత్తో పునర్వివాహం. సంధ్య వదినలు అయిన శృతి, శ్రావ్య కలిసి ఆమెను తయారు చేస్తున్నారు. కానీ సంధ్య తన గతం ఆలోచనలతో సతమతమవుతుంది. 5 సంవత్సరాల క్రితం రాఘవ గారు శారదమ్మ గారాల పట్టి సంధ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. సంధ్యకి 2 అన్నయ్యలు, రవి, రాజు. 2 కవల పిల్లలు. వీళ్ళు పుట్టిన 5 సంవత్సరాల తర్వాత పాప సంధ్య పుట్టింది. సంధ్య అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. చాలా గారాబంగా పెరిగింది. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉంటుంది. ఇంకా కాలేజీ చదువు 2 నెలలు మిగిలి ఉండగా రోజులాగే వాళ్ళ అన్నయ్య రాజు కాలేజీ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఎప్పటి నుంచో సంధ్యపై కోపం పెంచుకున్న ప్రవీణ్ బ్యాచ్ ఈసారి ఎలాగైనా సంధ్యను ఏడిపించాలని నిర్ణయించుకొని తన ముందుకు వస్తారు. ప్రవీణ్ వచ్చి సరాసరి సంధ్య చేయి పట్టుకుంటాడు. సంధ్య కోపంతో ప్రవీణ్ చెంప పగలగొడుతుంది. కానీ ప్రవీణ్ చెయ్యి వదలడు. అందరూ తమ వైపు చూస్తున్నారని గమనించి సంధ్యకి ఏడుపు వస్తుంది. అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చి ప్రవీణ్ షర్ట్ కాలర్ పట్టుకొని సంధ్య చేతిని అతని నుంచి వేరు చేస్తాడు. ఆ సమయంలో సంధ్య అక్కడి నుంచి పారిపోయి తన స్నేహితురాలు రాణి వెనకాల దాక్కుంటుంది. ఆ యువకుడు ప్రవీణ్ మరియు అతని బ్యాచ్ని 4 తన్ని తరిమేస్తాడు. తర్వాత ఆ యువకుడు సంధ్య దగ్గరికి వచ్చి, మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతాడు. సంధ్య రాణి వెనుక నుంచి ముందుకు వచ్చి అతన్ని చూస్తూ అలాగే ఉండిపోతుంది. అతను చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. 6.5 అడుగుల ఎత్తు, మంచి రంగు, అన్నింటికీ మించి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అతని నవ్వు. తను మళ్ళీ, హలో మేడం, మిమ్మల్నే, ఇప్పుడు అంతా ఓకే కదా? నా పేరు ప్రతాప్. నేను ఇండియన్ ఆర్మీలో సోల్జర్ని. మీ పేరు? అప్పుడు సంధ్య తన ఆలోచనల నుంచి బయటికి వచ్చి, హాయ్, నా పేరు సంధ్య. నేను ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. సరైన సమయానికి వచ్చి హెల్ప్ చేశారు. అప్పుడు అతను, పర్వాలేదండి, సాటి మనిషి సమస్యలలో ఉంటే ఎవరైనా సహాయం చేస్తారు అని అన్నప్పుడు ప్రతాప్ సంధ్యకు ఇంకా ఇంకా నచ్చేస్తాడు. ఇంకోవైపు ప్రతాప్ ఆలోచనలు కూడా సంధ్యపై అలానే ఉన్నాయి. ఇలా మొదలైన వాళ్ళ పరిచయం వీళ్ళు ప్రతిరోజు కలిసి మాట్లాడుకోవడం వల్ల అది ప్రేమగా మారింది. మొదట్లో సంధ్య ప్రేమను రాఘవ గారు, శారదమ్మ, రవి, రాజు ఒప్పుకోకపోయినా తరువాత సంధ్య ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని సంధ్యను ప్రతాప్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు. అటు ప్రతాప్ ఇంట్లో అందరూ ఈ పెళ్లిని ఆనందంగా అంగీకరించారు. ప్రతాప్ తండ్రి నందన్ రావు గారు, తల్లి రాధమ్మ, ప్రతాప్కి ఒక చెల్లెలు శ్రావ్య. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అల్లరి పిల్ల. కొత్త పాత అని లేకుండా అందరితో ఇట్టే కలిసిపోతుంది. ఇలా ఉండగా ఒక మంచి రోజు చూసుకుని ఇరు కుటుంబాలను కలిసి పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో ప్రతాప్కి ఆర్మీ నుండి కాల్ వస్తుంది. ప్రతాప్ పక్కకు వెళ్ళి సీరియస్గా మాట్లాడి వస్తాడు. అప్పుడు నందన్ రావు గారు, ఏమైందిరా అంత సీరియస్గా ఉన్నావు అని అడుగుతారు. అప్పుడు ప్రతాప్ తను 1 నెలలో డ్యూటీలో జాయిన్ అవ్వాలని వాళ్ళకి చెప్తాడు. అయితే అందరూ షాక్ అవుతారు. మళ్ళీ తేరుకొని పెళ్లి ముహూర్తం 1 వారంలో పెట్టుకుంటారు. అనుకున్న తేదీన సంధ్య ప్రతాప్ వివాహం ఘనంగా జరుగుతుంది. అదే రోజు సాయంత్రం హనీమూన్కి ఊటీకి వెళ్తారు. 1 వారం పాటు సంతోషంగా గడిపి తిరిగి వస్తారు. ఒక మంచి రోజు చూసి రాఘవయ్య గారు, శారదమ్మ సంధ్యను అత్తారింటికి పంపుతారు. అటు నందన్ రావు, రాధమ్మ కొత్త కోడలికి దిష్టి తీయించి ఆనందంగా ఆహ్వానిస్తారు.
నాయనా ప్రతాప్, సంధ్యకు పైనున్న గదిని చూపించు అంటుంది రాధమ్మ. ప్రతాప్ సరే అని చెప్పి సంధ్య వైపు తిరిగి కన్ను కొడతాడు. సంధ్య సిగ్గుపడుతుంది. ప్రతాప్ సంధ్యని తన గదికి తీసుకువెళ్తాడు. సంధ్య గదిని పరిశీలిస్తూ చాలా బాగుంది మీ గది అని వెళ్ళి అద్దం ముందు నిలబడుతుంది. అంతలో ప్రతాప్ ఇది నా గది కాదు మనది అని సంధ్యను వెనుక నుండి కౌగిలిలో బంధిస్తాడు. అంతలో శ్రావ్య కాలేజీ నుండి వచ్చి సరాసరి తన అన్న రూమ్లోకి వచ్చి ఇంక మీరు మీ రొమాన్స్ ఆపుతారా, ఇక్కడ ఒక చిన్న పిల్ల ఉంది అని కళ్ళు మూసుకుంటుంది. అంతలో సంధ్య ప్రతాప్ తేరుకొని దూరంగా జరుగుతారు. ప్రతాప్ శ్రావ్య చెవి మెలిపెట్టి ఏ కోతి తలుపు కొట్టి లోపలికి రావడం తెలియదా అని అడుగుతాడు. అప్పుడు శ్రావ్య తలుపు మూసి ఉంటే కదా కొట్టి రావడానికి, తెరిచి ఉంది కాబట్టే వచ్చేశాను అని చెప్తుంది. వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న సంధ్య నవ్వుకుంటుంది. అంతలో ప్రతాప్కి ఆర్మీ నుండి కాల్ వస్తుంది, ఎమర్జెన్సీ అని, ఇక డ్యూటీలో జాయిన్ అవ్వాలని. ఆ విషయం అక్కడున్న శ్రావ్యకు చెప్పాడు. ఈ విషయం శ్రావ్య తల్లిదండ్రులకు చెప్పడానికి కిందికి వెళ్ళిపోతుంది. సంధ్య ముఖంలో ఒక్కసారిగా ఆనందం పోయి బాధ కనిపిస్తుంది. ఇది గమనించిన ప్రతాప్ తనని హత్తుకొని ఏ పిచ్చి పిల్ల ఎందుకు ఏడుస్తున్నావు, మన దేశం కోసమే కదా ఇదంతా, నువ్వు గర్వపడాలి అని నుదుటి మీద ముద్దు పెట్టాడు. సంధ్య మనసులో బాధగా ఉన్నా పైకి నవ్వుతూ అయితే సరే మీ బట్టలు ప్యాక్ చేయడం మొదలు పెడతా అని ప్యాక్ చేయడం మొదలు పెడుతుంది. రెండో రోజు రైల్వే స్టేషన్ దగ్గర నందన్ రావు, రాధమ్మ, రాఘవరావు, శారదమ్మ, శ్రావ్య, సంధ్య, రాజు, రవి అందరూ ప్రతాప్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు. అంతలో ప్రతాప్ వెళ్లాల్సిన రైలు వస్తుంది. సంధ్య ప్రతాప్ని హత్తుకొని ఏడుస్తుంది. తన మనసులో బాధగా ఉన్నా పైకి చెప్పలేకపోతుంది. అప్పుడు ప్రతాప్ నేను వచ్చేస్తా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి సంధ్య నుదుటి మీద ముద్దు పెట్టి రైలు ఎక్కుతాడు. అందరూ కలిసి ప్రతాప్కి సెండ్ ఆఫ్ ఇస్తారు. ప్రతాప్ బయలుదేరుతాడు. రైలు కనుమరుగయ్యే వరకు సంధ్య అటువైపే బాధగా చూస్తూ ఉండిపోతుంది. వెళ్ళిన 2 రోజుల తర్వాత కాల్ చేసిన ప్రతాప్ మళ్ళీ నెలైనా ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోవడంతో సంధ్యకు భయం వేస్తుంది. ఇంకోవైపు నందన్ రావు కూడా ఈ విధంగానే భయపడుతున్నారు. ఎప్పుడూ వారానికి కాల్ చేసే ప్రతాప్ నెల అయినా ఒక్క కాల్ కూడా చేయలేదని. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. నందన్ రావు గారు డోర్ తెరవడానికి వెళ్తారు. కానీ సంధ్య మనసులో ఏదో అలజడిగా అనిపిస్తుంది. తలుపు తెరవగానే 2 ఆర్మీ ఆఫీసర్స్ వెనకాల ఒక పెద్ద బాక్స్తో 4 ఆఫీసర్స్ ఉంటారు. ఆర్మీ ఆఫీసర్ నందన్ రావు గారితో సారీ సార్, బోర్డర్లో జరిగిన యుద్ధంలో ఒకరిని కాపాడబోయి ప్రతాప్ వీరమరణం పొందాడు అని చెప్పి సెల్యూట్ చేసి బాక్స్ ఆయనకు చూపిస్తారు. ఆ మాట వినగానే నందన్ రావు ఒకేసారి బాధతో తలుపుకు జారబడిపోతాడు. అంతలో సంధ్య, శ్రావ్య, రాధమ్మలు బయటికి వస్తారు. ఆ మాటలు విని శ్రావ్య, రాధమ్మలు బోరున విలపిస్తారు. కానీ సంధ్య షాక్తో బొమ్మలా నిలబడిపోతుంది. రాఘవరావు కుటుంబం అక్కడికి వస్తుంది. కూతుర్ని చూడగానే రాధమ్మ కూతుర్ని హత్తుకొని ఏడుస్తుంది. కానీ సంధ్య కంటి నుండి ఒక్క చుక్క నీరు కూడా రాదు. తను షాక్లోనే ఉండిపోతుంది. అందరూ రావడంతో బాధతోనే జరగాల్సిన కార్యక్రమాలు జరుపుతారు. 3 రోజులైనా సరే సంధ్య పచ్చి మంచినీళ్ళు కూడా తాకదు. శ్రావ్య అన్నం తీసుకువస్తుంది సంధ్యకు తినిపించడానికి. వదిన అన్నం తిను వదిన, నువ్వు అన్నం తిని 3 రోజులైంది, ప్లీజ్ కొంచెమైనా తిను అని చెబుతుంది. కానీ సంధ్య మాట్లాడదు. కనీసం మాట్లాడు వదిన, ఏమైనా మాట్లాడు. 3 రోజుల నుంచి ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. అన్నయ్య కోసం ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చలేదు. స్పృహలోకి రావదిన, ప్రతాప్ అన్న ఇక లేడు. అందరూ ఇంట్లో బాధపడుతున్నారు. కానీ నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా వదినా అని సంధ్యను హత్తుకొని ఏడుస్తుంది. సంధ్యలో కదలిక వచ్చి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. శ్రావ్య సంధ్యను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది కుదరదు. అంతలో రాధమ్మ వస్తుంది. కోడలిని చూడగానే ఆవిడ మనసు తరుక్కుపోతుంది. శ్రావ్య చెయ్యి పట్టుకొని బయటకు తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు శ్రావ్య అమ్మ వదిన ఏడుస్తుంది, తనని ఓదార్చమ్మా అని చెప్తుంది. కానీ రాధమ్మ తనని ఏడవని, బాధంతా పోయే వరకు ఏడవని అని చెప్తుంది.
మళ్ళీ శ్రావ్య రాత్రి భోజనం తీసుకుని సంధ్య రూమ్కి వెళ్ళి చూడగా సంధ్య స్పృహ తప్పి నేలపై పడి ఉంటుంది. శ్రావ్య కంగారుగా నందన్ రావు రాధమ్మలను పిలుస్తుంది. సంధ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నందన్ రావు రాఘవరావు గారికి ఫోన్ చేసి చెప్పారు. రాఘవరావు గారు కుటుంబంతో సహా హాస్పిటల్కి వస్తారు. అంతలో సంధ్యను చెక్ చేసి డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, మా అమ్మాయికి ఏమైంది అని అడుగుతారు రాఘవ గారు. ఏమీ తినకపోవడం వల్ల నీరసంతో స్పృహ తప్పింది. సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తాం. తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తారు డాక్టర్. అందరూ ఆ మాట విని సంతోషించాలో బాధపడాలో తెలియక మనసులో బాధపడుతూ ఉంటారు. సంధ్య ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోషించాలో, పుట్టిన బిడ్డ తండ్రి లేని అనాథ అవుతుందనే బాధపడాలో అని ఆలోచిస్తూ అందరూ బాధపడుతూ ఉంటారు. సంధ్యని తల్లిదండ్రులు పుట్టింటికి వచ్చేయమని ప్రాధేయపడతారు. కానీ సంధ్య అంగీకరించదు. సంధ్యకు నెలలు నిండుతున్నాయి. రోజులాగే సంధ్య రాత్రి భోజనం చేసి తన గదికి వెళ్ళి ప్రతాప్ ఫోటో చూస్తూ పడుకుంటుంది. కొంచెం సేపటికి సంధ్యకు మెల్లిగా కడుపు నొప్పి మొదలవుతుంది. తను పట్టించుకోదు. నార్మల్ పెయిన్ అనుకుంటుంది. కానీ ఉండి ఉండి నొప్పులు ఎక్కువ అవుతాయి. ఆ బాధ తట్టుకోలేక అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తుంది. సంధ్య గొంతు విన్న రాధమ్మ కంగారుగా వస్తుంది. నొప్పులు వస్తున్నాయని గ్రహించి, ఏమండి, కోడలికి నొప్పులు వస్తున్నాయి, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి సంధ్య వాళ్ళ అమ్మానాన్నలకి విషయం చెప్తారు. సంధ్యను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ రాఘవరావు గారు కుటుంబం కూడా వస్తుంది. డెలివరీ రూమ్ బయట కూర్చున్న రాధమ్మను చూసి, శారదమ్మ, వదిన ఎలా ఉంది ఇప్పుడు సంధ్యకి? డాక్టర్ ఏం చెప్పారు అని అడుగుతుంది. ఇంకా ఏం చెప్పలేదు వదిన అని చెప్పేలోపు డాక్టర్ గారు డెలివరీ రూమ్ నుంచి బయటికి వస్తారు. సంధ్యకు పాప పుట్టింది. బేబీ ఆరోగ్యంగానే ఉంది. నార్మల్ డెలివరీ కాబట్టి 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అనుకున్న విధంగానే 3 రోజుల్లో సంధ్యను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. 3 నెలలు గడిచింది. సంధ్య పాపలో ప్రతాప్ని చూసుకొని కొంచెం కొంచెంగా బాధని మరుస్తుంది. పాపకి ఏం పేరు పెట్టాలి అని అందరూ ఆలోచిస్తారు. ఆ మాటే సంధ్యను అడుగుతారు. మళ్ళీ సంధ్య పాత ఆలోచనలోకి వెళ్తుంది. సంధ్య, నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి ఇండియాలో? నాకు ఊటీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా? లేదు ప్రతాప్, ఎప్పుడూ వెళ్ళలేదు. మా డాడీ చెప్తుండేవారు అక్కడి వాతావరణం చాలా బాగుంటుంది అని. లాస్ట్ ఇయర్ అక్కడికి టూర్ ప్లాన్ చేశాం. కానీ అమ్మకి ఒంట్లో బాగోలేదు అని క్యాన్సిల్ చేశాం. అలాగా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, మన హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నా. కానీ ఇప్పుడు ఊటీలో మన హనీమూన్. సంధ్య సిగ్గుపడుతూ, అబ్బో, ఇంకా పెళ్ళి కాలేదు, అప్పుడే హనీమూన్ వరకు వెళ్ళిపోయావా? హనీమూన్ ఏంటి? మన పిల్లల పేర్లు, ఇంకా వాళ్ళు ఏ స్కూల్లో చదవాలో కూడా ఆలోచించా. ఫ్యూచర్ ప్లాన్ బాగానే చేశారే అని సంధ్య నవ్వుకుంటుంది. ఈ విషయం చెప్పు సంధ్య, నీకు పాప కావాలా, బాబు కావాలా? సంధ్య ఆలోచిస్తూ, మీలాంటి బాబు కావాలి, కానీ నాకు మన సమీరా కావాలి అంటాడు ప్రతాప్. సంధ్య ఆశ్చర్యపోతూ, సమీరా ఎవరు అని బొంగమూతి పెడుతుంది. మనకు పుట్టబోయే పాప సమీరా అని అంటాడు. సంధ్య తన ముఖాన్ని ప్రతాప్ గుండెల్లో దాచుకుంటూ సిగ్గుపడుతుంది. ఇంతలో పాప ఏడవడంతో సంధ్య తన ఆలోచనల నుంచి బయటికి వస్తుంది. పాపను తన గుండెలకు హత్తుకొని సమీరా అని ఏడుస్తూ పాపను హత్తుకొని ముద్దు పెడుతుంది. 2 సంవత్సరాలు గడుస్తాయి. ఇంట్లో అందరూ సంధ్యని మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టమని ఎంత బతిమాలినా తను ఒప్పుకోదు. నా జీవితానికి సమీరా చాలు అని చెప్తుంది. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట ఉండడంతో ఇంక ఎవరు సంధ్య ముందు పెళ్లి మాట తెచ్చేవారు కాదు. మనసులో ప్రేమ ఉన్న సంధ్య ప్రతాప్ ఆలోచనల నుంచి పూర్తిగా బయటికి వస్తుంది. తమ మేనకోడలిని చూసుకోవడానికి అటు రవి, రాజులు వారం వారం సంధ్య దగ్గరికి వస్తారు. ఇలా వీళ్ళు వారం వారం రావడం వల్ల రవికి, శ్రావ్యకి మధ్య ప్రేమ పుడుతుంది. సంధ్య అంతా గమనిస్తూనే ఉంటుంది. రవి వస్తున్నప్పుడల్లా శ్రావ్య ప్రత్యేకంగా తయారవడం, రవి ఉన్నంతసేపు శ్రావ్య కూడా పాప దగ్గర ఉండడం చూసి సంధ్యకు అనుమానం వస్తుంది. ఎప్పటిలాగే ఆదివారం రవి మేనకోడలిని చూసుకోవడానికి వస్తాడు. రవి రాకముందే
సంధ్య శ్రావ్యకి కిచెన్లో పని అప్పచెప్పి వస్తుంది. రవి రాగానే సంధ్య రాజు అన్న ఎక్కడా అని అడుగుతుంది. లేదు సంధ్య, రాజు ఈరోజు పనుందని బయటికి వెళ్ళాడు, వచ్చే ఆదివారం వస్తాను అని చెప్పాడు. అంతలో సంధ్యకు రాజు నుంచి కాల్ వస్తుంది. తన పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది. ఇటుపక్క రవి సమీరాతో ఆడుకుంటూ ఇల్లు మొత్తం వెతుకుతుంటాడు. ఇంతలో సంధ్య వచ్చి, ఏరా శ్రావ్య కోసం వెతుకుతున్నావా అని అడుగుతుంది. రవి తడబడుతూ, కాదు కాదు, సమీరాకి ఇల్లంతా చూపిస్తున్నాను అంతే. అబచా, అంత లేదు, నాకు మీ మ్యాటర్ మొత్తం తెలుసురా. ఇంతకీ మా మరదలికి ప్రపోజ్ చేశావా లేదా? ఇంకా లేదు. ప్రపోజ్ చేయాలంటే భయమేస్తుంది. అది ఒకవేళ ఒప్పుకోకపోతే అని ఆలోచిస్తేనే ప్రాణం పోతుంది. అలా ఏమీ ఉండదులేరా, నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. నిజం చెప్తున్నా సంధ్య, అది లేకపోతే నేను చచ్చిపోతా. అంతలో శ్రావ్య తలుపు దగ్గర ఉండి ఈ సంభాషణ వింటుంది. శ్రావ్య, నువ్వెప్పుడు వచ్చావు అని సంధ్య అడుగుతుంది. శ్రావ్య ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. సంధ్య భయపడి శ్రావ్య వెనకాలే వెళుతుంది. ఏమైంది శ్రావ్య, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు వదిన, కొంచెం తలనొప్పిగా ఉంది. నిజం చెప్పు, నువ్వు మా మాటలు విన్నావు కదా? హా, విన్నాను. నీకు రవి అంటే ఇష్టం లేదా? లేదు. సంధ్య ఆశ్చర్యపోతుంది. అదేంటి, రవి ఎప్పుడు మన ఇంటికి వచ్చినా నువ్వు చక్కగా రెడీ అయి ఉంటావు, ఉన్నంతసేపు అలా రవిని చూస్తూ ఉంటావు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇలా చేయవు కదా? శ్రావ్య మనసులో, అయ్య బాబోయ్, వదినకు డౌట్ వచ్చేసింది, ఇది మా ఇద్దరి నాటకం అని తెలిస్తే అని అనుకుంటూ పైకి మాత్రం, నీకు తెలుసు వదిన, నాకు రెడీ అవ్వాలి అంటే చాలా ఇష్టమని. ఈ విషయం కూడా తెలుసు, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటానని. కానీ అలా ఎందుకు ఆలోచించావు? అయితే నిజంగా రవి అంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోవడం కాదు వదిన, నాకు ఆ ఉద్దేశం లేదు. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దూరం వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు శ్రావ్య. రవి అన్నయ్య చాలా మంచోడు, నిన్ను బాగా చూసుకుంటాడు. నువ్వంటే ప్రాణం తనకి. కాదు పిచ్చి, నువ్వు లేకపోతే సూసైడ్ చేసుకుంటానని అంటున్నాడు. ప్లీజ్ మా అన్నయ్యని పెళ్లి చేసుకో. శ్రావ్య ఆలోచిస్తున్నట్టు నాటకం ఆడుతూ, సరే అయితే నీ మాట మీద పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటా అని అంటుంది. ఆ మాటలకి సంధ్య షాక్ అయిపోయి నిలబడిపోతుంది. అలానే ఆలోచించుకుంటూ సంధ్య గది నుండి బయటికి వచ్చేస్తుంది. శ్రావ్య ఇంతలో రవికి కాల్ చేసి, ఇక నీ యాక్టింగ్ స్టార్ట్ చేయి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అంతలో సంధ్య ఆలోచిస్తూనే తన గదికి వస్తుంది. ఇంతలో రవి సంధ్య దగ్గరికి వచ్చి, శ్రావ్య ఏం చెప్పింది ఒప్పుకుందా? ప్లీజ్ చెప్పు, తను ఒప్పుకోలేదని మాత్రం చెప్పకు. అలా చెప్తే ఇప్పుడే ఇక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అంటాడు. ఆ మాటలతో సంధ్య గుండె బరువెక్కుతుంది. పైకి మాత్రం నవ్వుతూ, కంగ్రాట్స్ బ్రదర్, ఒప్పుకుంది అని చెబుతుంది. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.